విజయవాడలో ఫుడ్ అయితే చాలా వేస్ట్ అయిపోతుందండి. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ బాగా ఎక్కువైపోయింది. కొన్ని వేల ప్యాకెట్ల ఫుడ్ ని వేస్ట్ చేస్తున్నారు ఇక్కడ. సో ప్లీజ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కొంచెం తగ్గించండి, దాన్ని రీప్లేస్ చేయండి. మీకు ఇవ్వాలి అనుకుంటే శానిటరీ ప్యాడ్స్, క్యాండిల్స్, మస్కిటో కాయిల్స్, మ్యాచ్ బాక్సెస్, బ్లాంకెట్స్, స్టోరేజ్ ఫుడ్స్, బన్, బ్రెడ్ ఇలాంటివి ఇవ్వండి, వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇక్కడైతే అసలు వాటర్ లేదు కానీ వాళ్ళు ఫుడ్ ని ఇసిరేస్తున్నారు. ఇక్కడ ఒక యాపిల్ పడితే ఆ ట్రాక్టర్ వెనక పరిగెత్తలేని ఒక ముస్లాయిన్కి ఇచ్చేసాం. సో వాటర్ లేని ప్లేసెస్ లో ప్లీజ్ కిందకి దిగి ఇవ్వండి. అట్లా ఇసిరేయడం వల్ల ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది, ఫుడ్ ప్యాకెట్స్ పగిలిపోతున్నాయి. ఇంకో వైపు అయితే బోట్ రైడ్ వాళ్ళు ప్రైవేట్ బోట్స్ లోపలికి వెళ్ళి 1000, 2000, 3000, 4000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. మీరు అసలు వరద బాధితులను కాపాడడానికి వెళ్ళారా ఆర్ బిజినెస్ చేయడానికి వెళ్ళారా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు అన్ని కోల్పోయి అక్కడ ఉంటే డబ్బులు అడిగితే ఎక్కడి ఇస్తారండి? ఇలాంటి టైంలో బిజినెస్ చేస్తున్నారు. గవర్నమెంట్ దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అని విజయవాడ పీపుల్ అందరూ కోరుకుంటున్నారు.